సో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. సో ఆస్పిరెంట్స్, మీకు అందరికీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడిటోరియల్స్ తెలుసు. కానీ చాలామంది సక్సెస్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎడిటోరియల్స్ కూడా చదవకపోవడము, ఎడిటోరియల్స్లో ఉన్న డెప్త్ని తెలుసుకోకపోవడం. దీనివల్లే వాళ్ళు మెయిన్స్ సరిగ్గా రాయలేకపోవడం చేస్తున్నారు. సో మాకు చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఈ లెక్చర్ సిరీస్ తీసుకొస్తున్నాం అనమాట. ఏంటంటే ఎడిటోరియల్స్, ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అన్నీ కాదు, ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ఈనాడు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని. ఎందుకనంటే ఖచ్చితంగా మీకు మంచి మంచి అంశాలు మీ ముందుకు తీసుకొస్తాం. మీకు ఉపయోగపడే అంశాలని మీకు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీలో చేంజ్ అయితే అబ్జర్వ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఎడిటోరియల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఏ ఏరియాస్ రాయాలి, పాయింట్స్ ఎలా పిక్ చేసుకోవాలనేది ఎడిటోరియల్సే మనకు నేర్పిస్తుంది. అన్నిటికన్నా మించి ఒక అంశం మీద విషయ పరిజ్ఞానం అయితే పెంచుతుంది, ఒక అంశం మీద డెప్త్ తెలుస్తుంది. ఓకే, అండ్ ఏ అంశం మీద అయినా కానీ ఒక అండర్స్టాండింగ్ ఎలా రావాలి, ఎలా కంక్లూజన్ చేయాలి అనేది ఈ ఎడిటోరియల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఈ లెక్చర్ సిరీస్ని మొత్తాన్ని కూడా రెగ్యులర్గా వినండి, యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది 100% మీకు ఉపయోగపడుతుంది. నేను సాధ్యమైన అన్ని ఎడిటోరియల్స్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మీకు ఎటువంటి ఇంకా ఇవి మాత్రమే కాకుండా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఖచ్చితంగా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ మీకోసం వర్క్ చేస్తాము. ఖచ్చితంగా మీ ముందుకి మంచి మంచి లెక్చర్స్ తీసుకొస్తాము. సో ఈ లెక్చర్ సిరీస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 చదివే వాళ్ళకి కూడా, అది మాత్రం కాకుండా సివిల్స్కి తెలుగులో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా, ఎస్పెషలీ ఫ్రమ్ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి ఈ లెక్చర్ సిరీస్ ఒకటి ఉంది అని. ఎందుకనంటే మీకోసం ఇది మేము చేస్తున్నాము. మీరు మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇంక మంచి మంచి వీడియోస్ మీకోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ లెట్ us go to the lecture. స్వయం సమృద్ధే సరైన రక్షణ. సో అయితే మనకి రక్షణ రంగంలో మనం బెటర్ పొజిషన్లో ఉండాలంటే, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, మన దేశాన్ని మనకి మనం రక్షించుకోవాలంటే అన్నిటికన్నా మెయిన్ రక్షణ రంగం బెటర్గా ఉండాలి, మంచిగా ఉండాలి రక్షణ రంగం. ఓకే, అలా ఉండాలి అని అంటే అఫ్కోర్స్ మనం వేరే దేశాల నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్ కొనుక్కుంటున్నాం. ఓకే, కానీ స్వయం సమృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి మనం ఈ రక్షణ రంగాన్ని మనకి మనం స్వయం సమృద్ధి దిశగా మనం తీసుకెళ్ళామంటే మనకి ఇంకా ఎటువంటి డోకా ఉండదన్నమాట. సో మనం చేయాల్సిందల్లా బయట దేశాల మీద ఆధారపడడం తగ్గించుకోవాలి అండ్ మనకు మనం టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం చేయాలి. సో అయితే ఈ స్వయం సమృద్ధే సరైన రక్షణ అనే ఆర్టికల్ మనం ఎడిటోరియల్ 2 అక్టోబర్ 2021 ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని భారత్ కలలు కంటుంది. ఒక్క రక్షణ రంగం కాదండి, అన్ని రంగాల్లో కూడా స్వయం సమృద్ధి సాధించాలని భారత్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న గ్లోబలైజేషన్లో మనకన్నా బెటర్ పొజిషన్స్లో, మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న దేశాలు ఉన్నాయి కాబట్టి మనకి అఫ్కోర్స్ మనం వెనకబడినప్పటికీ మనం కొన్ని ఏరియాస్లో వాళ్ళతో సమానంగానే మనం వెళ్తున్నాం. ఇస్రో ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ లాంచింగ్లో అవ్వచ్చు, మార్స్కి మనం ప్రయాణించడంలో అవ్వచ్చు. సో మిగతా దేశాలతో పోటీ పడుతున్నప్పటికీ ఇంకా మనం స్వయం సమృద్ధి సాధించాలి. సో అది రక్షణ రంగంలో కూడా సాధించాలన్నమాట. ఈ లక్ష్య సాధనలో భాగంగా దేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చింది. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చిందనమాట.
ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మాత్రమే కాకుండా డిఆర్డిఓ కింద 50 పరిశోధనశాలలను ఏర్పాటు చేసింది. సో డిఆర్డిఓ కింద 50 పరిశోధనశాలను కూడా ఏర్పాటు చేసింది అనమాట. ఈ 50 మాత్రమే కాకుండా అంటే ఈ ఓడిఎఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ డిఆర్డిఓ సంస్థలు, అది కాకుండా మరో 50 ప్రైవేట్ కంపెనీలను కూడా సహకరిస్తున్నాయి అన్నమాట. అయితే ఇందులో భాగంగా వీళ్ళన్నిటి కృషి వల్ల మనం ఏంటంటే అణు జలాంతర్గామి 4వ తరం యుద్ధ విమానం, ప్రధాన యుద్ధ ట్యాంక్, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణిను సొంతంగా తయారు చేసుకునే శక్తి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. సో వీటన్నిటి కృషి ఫలితంగా మనము ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ అణు జలాంతర్గం అవ్వచ్చు, 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అవ్వచ్చు, కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అవ్వచ్చు, అండ్ ప్రధాన యుద్ధ ట్యాంక్స్ ఇవన్నీ కూడా మనం సొంతగా తయారు చేసుకున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అనమాట. కానీ స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ, సో సిప్రి అని అంటారు. సో ఈ స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ ఏంటంటే ఇది ఎక్కువ ఫర్ ఎస్టాబ్లిషింగ్ పీస్ ఇది వర్క్ చేస్తుంది. అందులో భాగంగా ఏంటంటే ఎస్పెషల్లీ డిఫెన్స్ గురించి, ఏ కంట్రీ ఎంత డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెట్టింది, ఏది డిఫెన్స్ స్టేటస్ ఏంటి, డిఫెన్స్ స్పెండింగ్ మీద ఇది ఎక్కువ ఫోకస్ పెడుతుంది అనమాట. సో దీని డేటా ప్రకారం ఏంటంటే లెక్కల ప్రకారం 2016-20 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ 9.5% వాటాతో 2వ స్థానంలో ఉంది. భారత్ 9.5%తో 2వ స్థానంలో ఉందని విస్మరించరాదని చెప్తుందన్నమాట. గతంతో పోలిస్తే దిగుమతుల శాతం తగ్గడం ఒకటే ఊరట. సో అంటే ఇప్పుడు మనం సొంతగా తయారు చేసుకునే శక్తి ఉన్నంత మాత్రాన మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవట్లేదు అని అర్థం కాదు. సో అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్, దీని ప్రకారం ఏంటంటే 9.5% వాటా ఉందన్నమాట ప్రపంచ దిగుమతుల్లో. మనం 2వ స్థానంలో ఉన్నాం. సో అయితే ఏంటంటే కొంత దిగుమతులు అయితే కొంత తగ్గాయి, ఇంపోర్ట్స్ అయితే కొంత తగ్గాయి. ఇక ఆయుధ ఎగుమతుల్లో 0.3%, 0.3% వాటాతో 23వ స్థానంలో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సో దిగుమతుల్లో అయితే 2వ స్థానంలో ఉన్నాం, ఎగుమతుల్లో అయితే 23వ స్థానంలో ఉన్నాం. సో ప్రపంచ ఎగుమతుల్లో మన శాతం ఎంత 0.3, విచ్ ఇస్ వెరీ వెరీ లెస్. దీన్నే మనం పెంచుకోవాలన్నమాట. ఓకే, సో మిత్ర దేశాల సహకారం అవసరం. సో ఇలా మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి, మన ఫ్రెండ్లీ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి సహకరించాలి. యుఎస్ అవ్వచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన ఫ్రెండ్లీ నేషన్స్. అయితే మనం రష్యాతో ఎక్కువ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. రష్యాతో మనం చాలా విషయాల్లో మనం పనిచేసాం అన్నమాట. రక్షణ రంగంలో సాంకేతికతకు చాలా విలువ ఉంటుంది. సో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే రక్షణ రంగంలో టెక్నాలజీ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఏంటంటే ఆ దేశ సంస్థలు ఫ్రాన్స్ అవ్వచ్చు, యుఎస్ చాలా కష్టపడి ఆ టెక్నాలజీ డెవలప్ చేస్తుంది. సో కేల్కర్ కమిటీ సూచనలతో 2005 నుంచి రక్షణ రంగ కొనుగోలులో ఆఫ్సెట్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఏ కమిటీ అండి? కేల్కర్ కమిటీ. 2005 నుంచి ఆఫ్సెట్ నిబంధనలు అంటే ఏంటి? ఈ నిబంధనల ప్రకారం భారత్లో విడిభాగాల తయారీ, మరమ్మతులకు అవసరమైన వనరుల అభివృద్ధి తదితరాలకు ఆయుధ విక్రేతలు పెట్టుబడులు వెచ్చించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక దేశంతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రాఫెల్ అనుకున్నాం. ఈ రాఫెల్లో ఆఫ్సెట్ క్లాస్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మన ఇండియాలో కూడా దానికి సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్ అన్న మన ఇండియాలో తయారు చేయాలి. సో దానికి గాను తయారు చేయాలంటే ఏంటి, ఇండియన్ పార్ట్నర్తో టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే మనం తర్వాత ఏంటి, ఆ టెక్నాలజీని మనం ఎక్కడన్నా ఉపయోగించుకోవచ్చు. అలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే
మనం ఆయుధాలు మాత్రమే తీసుకున్నాం అనుకో మనం నష్టపోతాం. ప్రతిసారి ఏంటంటే మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అదే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా వచ్చిందనుకోండి, ఈ ఆఫ్సెట్ క్లాస్ కూడా వచ్చిందనుకోండి, మన దేశంలో కూడా కొంత వర్క్ జరిగిద్ది, కొంత ఎంప్లాయీస్ తీసుకుంటారు, కొంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో కేల్కర్ కమిటీ సూచనలతో మనం ఆ నిబంధనలు తీసుకొచ్చాం అనమాట. ఆఫ్సెట్ క్లాస్ నిబంధనలు సాంకేతికత బదలాయింపులతో ముడిపడిన ఈ నిబంధన ప్రకారం అమలు కావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందాల విషయంలో ఈ నిబంధనలను మినహాయించారు. సో ఎందుకు అయితే ఏంటంటే, మనం ఏదన్నా ఒక కంట్రీతో చేసుకున్నప్పటికీ, ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్తో చేసుకున్నప్పటికీ అవి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సుముఖతగా లేదు. ఎందుకనంటే అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో దానివల్ల ఏంటంటే ఆ అగ్రిమెంట్స్లో ఒక ఒప్పందానికి రావడానికి చాలా డిలే అవుతుంది అనమాట. ఇప్పుడు ఈరోజు మనం స్టార్ట్ చేస్తే ఒక 4-5 సంవత్సరాలకు గాను ఆ ప్రాజెక్ట్ కంక్లూజన్కి ఇంకొక 5 సంవత్సరాలకు కానీ ఆ ఎక్విప్మెంట్ మన దేశానికి రావడం కానీ ఇలా చేస్తున్నాయి. ఓకే, సో అందుకని ఏం చేశారంటే ఇలాంటి తలకాయ నొప్పుల వల్ల వీటిని మినహాయించారనమాట. ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందాల విషయంలో ఈ నిబంధనలను మినహాయించారు. గతంలో పలు ఆఫ్సెట్ నిబంధనల విషయంలో చోటు చేసుకున్న జాప్యంపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్కు చెందిన 11 కంపెనీలను భారత ప్రభుత్వం హెచ్చరించింది. సో ఇలా ఆఫ్సెట్ క్లాసెస్ విషయంలో ఏంటంటే భారత్ ఆల్రెడీ 11 కంపెనీస్కి హెచ్చరించింది అనమాట. ఎస్, మీరు ఆఫ్సెట్ నిబంధనలు యాక్సెప్ట్ చేశారు, మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా ఇండియాలో ఆ స్పేర్ పార్ట్స్ తయారు చేయాలి, కొన్ని అకార్డింగ్ టు రూల్స్ ఆ అగ్రిమెంట్ ప్రకారం చేయాలి అని భారత్ హెచ్చరించింది అనమాట. బంగారు బాతుల ఆయుధాన్నిచ్చే సాంకేతికతను ఇతరులతో పంచుకునేందుకు విదేశీ ఆయుధ కంపెనీలు సుముఖత చూపడం లేదు. సో అన్నిటికన్నా మెయిన్ ఏంటి, ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి విదేశీ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఓకే, భౌగోళిక రాజకీయాల్లో సాంకేతికత చేజారితే వ్యూహాత్మక ఆధిపత్యాలు కోల్పోయే ప్రమాదము ఉంది. సో అయితే ఏంటంటే ఈ టెక్నాలజీ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది, స్ట్రాటజిక్గా కొంత నష్టం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇంకో దేశానికి కూడా అటువంటి టెక్నాలజీ ఉంటుంది కదా. ఓకే, సో అందుకనే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో తోషిబా కాంగ్స్బర్గ్ ఘటన దీనికి నిదర్శనం. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. తోషిబా కాంగ్స్బర్గ్ ఘటన అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట ఇక్కడ మనకు ఆథర్. నాటి అమెరికా అణు జలాంతర్గాములతో పోలిస్తే రష్యా ఉత్పత్తులు భారీ శబ్దం చేసేవి. సో సబ్మరైన్స్ అనేవి సైలెంట్గా వెళ్ళి ఎనిమి మీద అటాక్ చేయాలన్నమాట జలాంతర్గాములు. అది ఎక్కువ సౌండ్ చేస్తూ వెళ్తుంది అనుకో, శత్రువు ఐడెంటిఫై చేస్తాడు కదా. దానికి ఏం జరిగిందంటే ఈ తోషిబా ఘటనలో ఆ సమయంలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, నార్వేలకు చెందిన తోషిబా కాంగ్స్బర్గ్ సంస్థలు కంప్యూటర్ ఆధారిత మిల్లింగ్ యంత్రాలను రెండో కంటికి తెలియకుండా రష్యాకి విక్రయించాయి. సో అయితే ఈ సౌండ్ తగ్గించడానికి ఈ కంప్యూటర్ ఆధారిత మిల్లింగ్ యంత్రాలను ఈ యుఎస్ ఫ్రెండ్లీ నేషన్స్ అయిన నార్వే అండ్ జపాన్ యొక్క కంపెనీ అయిన తోషిబా కాంగ్స్బర్గ్ సంస్థలు విక్రయించాయన్నమాట. ఆ యంత్రంతో అతి తక్కువ శబ్దం వచ్చేలాగా సబ్మరైన్ ప్రొపల్షన్ బ్లేడ్ తయారీ చేయవచ్చు. సో ఏంటంటే అతి తక్కువ శబ్దం వచ్చేలాగా సబ్మరైన్ ప్రొపల్షన్ బ్లేడ్ అని ఉంటుందన్నమాట. అది ముందుకు వెళ్ళడానికి అది తీసుకెళ్తుంది అనమాట ఆ బ్లేడ్. సో ఆ తర్వాత కొన్నేళ్లలోనే రష్యా సబ్మెరైన్లు నిశ్శబ్దంగా అమెరికా జలాంతర్గామికి 10 నాటికల్ మైళ్ళ సమీపానికి చేరే సామర్థ్యం సంపాదించాయి. చూడండి, సో ఇక్కడ ఏంటంటే ఈ ఇష్యూ వల్ల ఆ టెక్నాలజీ అలాగ సైలెంట్గా వాళ్ళకి రష్యాకి ఇచ్చేయడం వల్ల అమెరికాకి థ్రెట్ వచ్చింది. అమెరికా దగ్గరికి వెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయింది అనమాట సైలెంట్గా. ఓకే, 4వ తరం యుద్ధ విమానంగా పేర్కొనే తేజస్ ప్రాజెక్ట్ భారత్లో 1983లో పట్టాలెక్కింది. సో 4th జనరేషన్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో 1983లో పట్టాలెక్కింది అనమాట. తర్వాత 7 ఏళ్లకు
తేలికపాటి యుద్ధ విమానం తేజస్ వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత 7 ఏళ్లకు వినియోగంలోకి వచ్చింది. 1983లో అమెరికా తొలి స్టెల్త్ జెట్ F-117ను వినియోగంలోకి తెచ్చి 2008లో దాని రిటైర్మెంట్ ప్రకటించింది. ఇప్పుడు చైనా స్టెల్త్ జెట్లు వాడుతోంది. ఇది మన రక్షణ ప్రాజెక్టులో జాప్యాన్ని, దార్శనికత లోపాన్ని ప్రతిబింబిస్తుంది. సో అయితే ఏంటంటే ఇది 1933లోనే అమెరికా ఒక స్టెల్త్ జెట్ F-117 తీసుకొస్తే అది 2008లోనే దాని రిటైర్మెంట్ ప్రకటించింది అనమాట. ఎందుకు అని అంటే ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి. సో కానీ మనం ఏంటి, ఇప్పుడు మనం తేజస్ ఆర్డర్ ఇస్తున్నాము అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, అప్పటి నుంచి మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాము. సో ఇంకా ఫార్వర్డ్లో ఉండాల్సిందే, మనం ఇంకా వెనకబడి ఉన్నామని ఆథర్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. యుద్ధ క్షేత్రాల్లో నేరుగా పనిచేసే దళాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేసేది ఎవరు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు అండ్ మిలిటరీ. వీళ్ళు కనుక ఇందులో ఈ ప్రాజెక్ట్స్లో భాగస్వాములుగా ఉంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యుద్ధ క్షేత్రాల్లో నేరుగా పనిచేసే వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది తెలుస్తుంది. అదే వాళ్ళు కనుక భాగస్వాములుగా లేకపోతే తెలియదు. అప్పుడు ఏమవుతుంది, ఈ డెవలప్మెంట్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తారు, అది డిలే అయ్యింది, మళ్ళీ ఆ టెక్నాలజీ ఆ డిఫెన్స్ ఫోర్సెస్కి ఉపయోగపడలేదు అనుకోండి, అప్పుడేంటి రక్షణ రంగానికి ఆ టెక్నాలజీ ఉపయోగపడలేదు, మళ్ళీ బయట నుంచి మనం తెచ్చుకోవాల్సిందేగా, ఇన్నాళ్ళు మనం చేసింది వృధా అయిపోయినట్టే కదా. సో అదే ఇక్కడ ఆథర్ చెప్తున్నాను అనమాట. భారత్ నేవీ డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సాయంతో ఈ విధానాన్ని అమలు చేసి మెరుగైన ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ సాయంతో ఈ విధానాన్ని అమలు చేసి మెరుగైన ఫలితాలను సాధించింది. అయితే ఇండియన్ నేవీ ఏం చేసిందంటే ఇలాగే డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ అనేది ఒక సపరేట్ డైరెక్టరేట్ పెట్టి దాంతో ఈవెన్ అంటే ఎవరైతే నేవీకి తయారు చేస్తున్నారో వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళకి కావాల్సినట్టుగా తయారు చేసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ వచ్చాయి, మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆథర్ చెప్తున్నాడు. రక్షణ రంగ అంకురాల సృష్టి కోసం ఇజ్రాయెల్ టాస్పియోట్. సో ఇజ్రాయెల్ ఏంటంటే స్టార్టప్స్ ఇన్ డిఫెన్స్ అనమాట, అంకురాలు రక్షణ రంగంలో అంకురాలు అనమాట. సో దాన్ని టాస్పియేట్ అని అంటారు. సృష్టి కోసం టాస్పియేట్ పేరిట ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి ఆధునిక సైనిక విధుల్లో కఠిన శిక్షణ ఇస్తుంది. కొన్నేళ్ల తర్వాత వారు బయటికి వచ్చే అంకుర సంస్థలను ప్రారంభించి రాణిస్తున్నారు. సో ఇలాగేంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ టాస్పియోట్ బయటకు వచ్చేసేసి స్టార్టప్స్ పెట్టుకొని బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి, ఇజ్రాయెల్ని టచ్ చేయాలంటే ఎందుకు ఆలోచిస్తున్నాయి, ఎందుకనంటే రక్షణ పరంగా అవి చాలా బలంగా ఉంది కాబట్టి. ఈవెన్ మనం కూడా ఇండియాతో టైఅప్ అయ్యి మనం కూడా కొన్ని మిసైల్స్ తయారు చేస్తున్నాం రక్షణ. ఓకే, సో ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని మనం తీసుకున్నాము. సో ఇలా రకరకాలుగా మనం వీ హ్యావ్ ఇన్వాల్వ్ విత్ ఇజ్రాయెల్. ఎన్నో అవకాశాలు. గ్లోబల్ ఇన్నోవేషన్ సూచి 2020 రేటింగ్లో భారత్ 48వ స్థానం దక్కడం ఇక్కడి పరిశోధనల దుస్థితిని వెల్లడిస్తుంది. సో 48 స్థానంలో మనం ఉన్నాం అంటే మనం ఎంత వెనకబడి ఉన్నాము అర్థం చేసుకోవచ్చు. పరిశోధనలను ప్రభుత్వ రంగానికే పరిమితం చేయడం వల్ల ప్రయోజనం లేదని విషయాన్ని పాలకులు ఆలస్యంగా గ్రహించారు. 2018 ఐడెక్స్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమం చేపట్టారు. సో వాణిజ్య రంగంలో వినియోగించే సాంకేతికతను రక్షణ రంగానికి అన్వయించడం దీని లక్ష్యం. సో ఇదేంటంటే వాణిజ్య రంగంలో వినియోగించే సాంకేతికతను రక్షణ రంగానికి కూడా అన్వయించాలనేది ఒక టార్గెట్ అనమాట. 3 ఏళ్లలో 700 అంకుర సంస్థలు ముందుకు వచ్చాయి. సో చూడండి, అంటే ఇంతకుముందు ఏంటి, ఈ రక్షణ రంగంలో పరిశోధనలు మొత్తం కూడా ప్రభుత్వమే చేసేది, కానీ ఇప్పుడు ఏంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అది ఇన్వైట్ చేస్తుంది. అందుకు
ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది 2018లో. అందులో భాగంగా 700 అంకుర సంస్థలు ముందుకు వచ్చాయన్నమాట. మేము కూడా వచ్చేస్తాము అని అంకుర సంస్థలు. అంకుర చిన్న మధ్య శ్రేణి సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్కు రాబోయే 4 ఏళ్లకు ప్రభుత్వం కేటాయించింది 498 కోట్లు మాత్రమే. అయితే ఈ అంకుర సంస్థల్ని ఎస్పెషల్లీ డిఫెన్స్ అని అంటే ఏంటి, ఖర్చుతో కూడుకున్నది. కానీ ఈ అంకుర సంస్థల్ని ప్రోత్సహించే ఒక డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి కేటాయించిందంతా 498 కోట్లు మాత్రమే. సో అది సరిపోతుందా? సరిపోదు. దానికి కేటాయింపులు పెంచాలి. అంటే స్టార్టప్స్ని వెల్కమ్ చేస్తూ వాటిని ప్రోత్సహించాలి. దానికి ఎక్కువ కేటాయింపులు కూడా చేయాలని ఆర్డర్ చెప్తున్నాడు అనమాట. 56C 295 మధ్య శ్రేణి విమానాల కొనుగోలుకు కేంద్రం ఎయిర్ బస్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో తొలిసారి ప్రైవేట్ రంగానికి సైనిక విమాన తయారీని అప్పగించారు. సో ప్రైవేట్ రంగానికి సైనిక తయారీని అప్పగించారన్నమాట. సైనిక విమాన తయారీని అప్పగించారు. గాలిలో నుంచి ప్రయోగించే మానవ రహిత విమానాల అభివృద్ధికి భారత్ అమెరికా అంగీకారానికి రావడం సానుకూల పరిణామం. సో అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఓకే. సో అమెరికాకి భారత్ మధ్య అంగీకారానికి వచ్చామన్నమాట. మరోవైపు భారత్లో కలిసి ఫైటర్ జెట్ ఇంజన్ను అభివృద్ధి చేసేందుకు రోల్స్ రాయ్స్ దక్షిణాసియా అధ్యక్షుడు కిషోర్ జైరామ్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఫైటర్ జెట్ ఇంజన్ గుర్తుపెట్టుకోండి, ఏది? రోల్స్ రాయ్. ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట రోల్స్ రాయ్ కంపెనీ. భారత్ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం దిగుమతులను తగ్గించేలా 109 పరికరాలతో సానుకూల జాబితాను విడుదల చేసింది. సో ఎస్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ పరికరాలు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి బయట దేశాల నుంచి, ఈవెన్ ఈ స్టార్టప్స్ కూడా బయట దేశాల నుంచి ఏ పరికరాలు ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏవి ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఇందులో మనం స్వయం సమృద్ధి సాధించాలి. ఇలా ఒక 109 పరికరాలకు మీద దీంతో దిగుమతులపై ఆంక్షలు ఉన్న పరికరాల సంఖ్య 209కి చేరిందనమాట. వచ్చే 5 ఏళ్లలో వీటిని దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిందే. ఇది మంచి పరిణామమే. కానీ సంక్షోభ సమయాలలో రక్షణ దళాల తక్షణ అవసరాలను తీర్చడంలో ఈ ఆంక్షలు ఆటంకం కాకూడదు. ఈ ఆంక్షలు మంచివే, ఎందుకనంటే దేశీయంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది లిమిటేషన్ ఉండకూడదు అన్నమాట, లిమిటేషన్ అయిపోకూడదు. అంటే రక్షణ రంగానికి కూడా సరైన టైంలో ఈ పరికరాలన్నీ అందించగలిగే స్థాయిలో మనం ఉండాలి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రక్షణ బడ్జెట్లో సింహభాగాన్ని దేశీయంగా వినియోగించుకుంటే ఆ ఫలాలు రక్షణ అవసరాలను తీర్చడంతో పాటు సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. సో మనమేంటి, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రక్షణ బడ్జెట్లో సింహభాగాన్ని మనకుందన్నమాట. సో అంత ఎక్కువ బడ్జెట్ మనకుంది రక్షణ రంగానికి మనం కేటాయించేది. అదంతా కూడా మనం దేశీయంగానే ఉపయోగించుకున్నాం అనుకో, అది రక్షణ రంగానికి బాగుంటుంది, మన సమాజానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఓకే, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, గ్రోత్, ఆ రంగంలో మన దేశం నుంచి ఉన్న కంట్రిబ్యూషన్ మన కోసం మన దేశం నుంచి తయారైతే అది చాలా బాగుంటుందన్నమాట. త్రివిధ దళాలకు సంబంధించిన రూపాయలు 13,000 కోట్లు విలువైన పరికరాలను దేశీయంగా కొనుగోలు చేసేందుకు రక్షణ కొనుగోళ్ల మండలి పచ్చజెండా ఊపడం ప్రశంసనీయం. సో రక్షణ కొనుగోళ్ల మండలి ఏం చేసిందంటే 13,000 కోట్ల రూపాయల పరికరాలను దేశీయంగానే కొనుగోలు చేయాలని ఒక డెసిషన్ తీసుకుంది, ఒక నిర్ణయం తీసుకుందనమాట. సో అయితే మనకి ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే స్వయం సమృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్క రక్షణ రంగం అనే కాదు, ఏ రంగానికైనా. సో ఇక్కడ మనకి బాక్స్లో కూడా ఆర్టికల్ ఇచ్చాడు, అది కూడా చూద్దాం. సాంకేతికతను ఒడిసి పట్టాలి.
అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవాలి. యుద్ధ రంగాల్లో మారుతున్న పరిస్థితులను ఆకలించుకొని విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం. ఇప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతికతను రక్షణ రంగానికి అన్వయించడం సమాంతరంగా జరుగుతూ ఉండాలి. ఇది చూడండి ఏమంటున్నాడు, సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అదొకటి. ఇది మాత్రమే కాకుండా మనం అదర్ ఏరియాస్లో మనం టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకున్నాం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాం. టెలికమ్యూనికేషన్ అవ్వచ్చు, ఇస్రో పరంగా అవ్వచ్చు. సో దానంతా రక్షణ రంగానికి అన్వయించాలనేది ఆథర్ చెప్తున్నాడు అనమాట. జరుగుతూ ఉండాలి, ప్యారల్గా జరుగుతూ ఉండాలి. కొత్త టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి, ఉన్న టెక్నాలజీని, అదర్ ఏరియాస్లో ఉన్న టెక్నాలజీని రక్షణ రంగానికి అన్వయించాలి. పౌర రక్షణ అవసరాలు తీర్చేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో అవి ఆర్థికంగా భారం కావు. సో ఇక్కడ టెక్నాలజీ ఏదైనా ఉంటే అది పౌర రక్షణ అవసరాలను తీర్చేలా ఉండాలి. మనం నిత్యం వినియోగించే GPS, మైక్రోవేవ్ వంటి సాంకేతికతలు ఇలా పుట్టినవే. అమెరికా, రష్యా, ఐరోపా సంఘం, ఇజ్రాయెల్ ఇప్పటికే ఉన్న సాంకేతికత పరిజ్ఞానాన్ని రక్షణ అవసరాలకు వాడుకోవడంలో ముందున్నాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, అమెరికా, రష్యా ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని కూడా రక్షణ రంగానికి అన్వయించుకున్నాయి అన్నమాట, మనకన్నా ముందున్నాయి. ఓకే, భారత్ మాత్రం ఇతరులు అన్వయించిన విధానాలను అనుకరించే దశలోనే ఉండడం అపకీర్తికి కారణమవుతుంది. సో ఏంటి, మనం ఇంకా ఏంటంటే మిగతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది మనం ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసింది మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మనం చేయాల్సింది ఏంటంటే త్వరగా, వేగంగా మన టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి, కొత్త టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న టెక్నాలజీని మనం అబ్జర్వ్ చేయాలి, మనం కూడా డెవలప్ చేసుకోవాలి. ఇలా మనం చేయగలిగితే మనం స్వయం సమృద్ధి సాధించినట్లే. సో ఇలా మన ఎడిటోరియల్స్ అన్నింటిని కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. ఎడిటోరియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి. ఒక విషయం మీద పరిజ్ఞానం పెంచుకోవడానికి ఎడిటోరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ప్రతిరోజు మనం ఎడిటోరియల్స్ డిస్కస్ చేసుకుందాము. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఎడిటోరియల్స్ని వాచ్ చేయండి అండ్ మిషన్ పాసిబుల్ IAS యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎడిటోరియల్స్ మొత్తం కూడా ఒక యాప్లో మేము ప్లేస్ చేస్తున్నాము. అది మాత్రం కాకుండా మీకు ఇక్కడ కూడా అందుబాటులోకి వస్తాయి. దీంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం. ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతిరోజు 2 క్వశ్చన్లు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మన APPSCకి అండ్ TSPSC గ్రూప్ 1కి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. ఆల్రెడీ ఈ ఇయర్ జూన్ 14th నుంచి ఇది స్టార్ట్ చేసాము. స్టూడెంట్స్ రాస్తున్నారు అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకనంటే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఎందుకనంటే ప్రతిరోజు ఒక 2 క్వశ్చన్లు కనుక రాయగలిగితే మెయిన్స్ అనే భయాన్ని వదిలేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎడిటోరియల్స్ మనం చదువుకోవడం ఇంపార్టెంట్. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా డైలీ ఒక 2 క్వశ్చన్లు రాయడం, దానికి రివ్యూస్ మీరు రాసి మాకు పంపిస్తే మేము రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా మంచి కాన్సెప్ట్. మీరు కూడా మిషన్ పాసిబుల్ IAS యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. ఎవరైతే ఇఫ్ యు ఆర్ సీరియస్, సో ఇది ఏంటంటే సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రమే. మీ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా దీని రిజల్ట్ అనేది ఏంటో మీకే తెలుస్తుంది. రోజు 2 మెయిన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు రాసి మీరు ఎప్పుడన్నా జాయిన్ అవ్వచ్చు అండ్ మీరు రాసి మాకు ఎప్పుడన్నా పంపించవచ్చు. అది రివ్యూస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యూటిలైజ్ చేసుకోండి, మంచి ప్రోగ్రాము. అండ్ ఇది మాత్రమే కాకుండా అదర్ వీడియో క్లాసెస్ కూడా మిషన్ పాసిబుల్ IASలో అవైలబుల్లో ఉన్నాయి. TSPSC గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2కి. సో అండ్ ఇవి కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి.